యోహాను సువార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 17 వరకు. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనం చెందక నిత్య జీవం పొందుటకై అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెను, కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియమైన గురువులారా, ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, దైవ ప్రజలారా, ఈరోజు నిజంగానే భారముచే అలసి సొలిసిపోయి ఉన్నారు మీరందరూ. నేను వస్తూ ఉంటే మీ అందరూ కాలినడకన సిలువలను చేతబట్టి ప్రేమగిరినాథుని చెంతకు పశ్చాత్తాపంతో నిజంగానే పశ్చాత్తాపడ్డట్టుగా వచ్చినారు. అది నాకు చాలా నచ్చినటువంటి విషయం. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు, 6 చింతవలస ఏనుబరులో మీకు విచారణ గురువుగా సేవ చేస్తున్నటువంటి ఫాదర్ ప్రసాద్ గారు ఇంతమంది గురువులను సమీకరించి ప్రతి సంవత్సరం ఎంతో చక్కగా ఈ ప్రాంతంలో ప్రభు చెంతకి నడిపిస్తున్న విధానం చాలా గొప్పది. ఎందుకంటే ద్రాక్ష తీగ వ్యవహారాన్ని మనం విని ఉన్నాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో, ఆ తర్వాత వాక్కులకు వెళ్దాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ గురువులందరూ కూడా ఓ రకంగా వ్యవసాయం చేస్తున్నారు. నాయందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి నెమ్మను అధికముగా ఫలింప చేయుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయుడు. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. కథోలిక క్రైస్తవ సంఘం చేయవలసిన పని ఏంటయ్యా అంటే వ్యవసాయం. ఎక్కడ వ్యవసాయం చేయాలి అంటే ప్రజలలో, ప్రజలతో, ప్రజలకై. ఎందుకు? ఆయన ప్రభు ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా నిర్ణయించుకున్నాడు కాబట్టి అభిషేకించాడు. కనుక ఇలాంటి కార్యక్రమాల్ని మీలో చేపించడం, మీతో చేపించడం జరిగింది. ఎందుకు? యేసు ప్రభు అన్న రీతిగా ఆయన వ్యవసాయి. ఈ ఆత్మలు నశింపకుండా, ఈ జీవులు విరిగిపోకుండా, ఈ మనసులు కరిగిపోకుండా ఇవి ఎప్పుడూ ఫలించే వ్యక్తులుగా ఉండాలని అభిషక్త గురువుల ఆలోచనతో
మీరందరూ ఈ ప్రాంతానికి చేర్చబడినారు. మంచి అలవాట్లను మీరు కలిగి ఉన్నారు. అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే సున్నపు కొట్టిన సమాధులను మనం చూసి ఉంటాం, సుందరంగా తయారైన వ్యక్తిని మనం చూసి ఉంటాం. సున్నపు కొట్టినటువంటి సమాధుల్ని బయటికి మాత్రం నవంబర్ 2వ తారీఖు వచ్చిందంటే సమాధి తోట పరలోకాన్ని తిలకిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది తవ్వినప్పుడు దాంట్లో వెముకలు మనకు కనబడుతుంటాయి, అస్థి పంజరాలు. ఆ అస్థి పంజరాలకు కూడా ప్రాణం పోసే శక్తి దేవునికి ఉన్నది అని ఎజెకియెల్ గ్రంథంలో మనం చదువుకొని ఉంటాం. లోయలో పడవేసినటువంటి అస్థి పంజరాలు కూడా, అంటే దేవుని యొక్క శక్తి ఎలా ప్రజల్ని ఫలింప చేస్తుందో అన్న అంశానికి నిదర్శనముగా ఇదిగో మనము ఈ 365 రోజుల ప్రయాణములో ఆగమన కాలము, క్రిస్మస్, తపోకాలము, ఈస్టర్, వానకాలము, ఎండాకాలము, ఆకురాజ్య కాలము, ఇంకేం కాలం ఉంటుంది నాన్న? ఈ కాలాలకు తగిన రీతిగా మనము మలుచుకుంటూ వెళ్తూ ఉంటాం. కథోలిక క్రైస్తవ సిద్ధాంతంలో ఉన్న వారు కూడా ఏం చేస్తారంటే, ఇగో ఇప్పుడు ఈ తపోహ కాలములో ఆచార వ్యవహారంగా తల్లి త్రిసం మనకు 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు దయచేసింది. నిన్ను నీవు తెలుసుకొని, నీలో ఉన్నటువంటి మురికిని కడుక్కొని, నిన్ను ఘోషిస్తున్నటువంటి విషయానికై తప్పించి ప్రార్థించి, ఆ ప్రార్థనలో తపోహ జీవితంలో నీవు బయటికి రావడానికి కాస్త పుణ్యక్రియలు చేసుకోమని తల్లి త్రిసం మనల్ని హెచ్చరిస్తూ వస్తుంది. ఇలాంటి హెచ్చరికలో కుదురుగా నిలబడటం, కూర్చోవటం, నిద్రించడం నేర్చుకోవాలి. కుదురుగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎప్పుడు కలుగుతుందంటే చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. 58వ అధ్యాయము యెషయా గ్రంథాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తూ ఉందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయములో ఉపవాస రీతిని ఏ విధంగా మలుచుకోవటం, మార్చుకోవటం, పశ్చాత్తాపడటం, ప్రభుని తెలుసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటంలో ఉండడం వంటి విషయాలు. ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు, దేవుని ఆజ్ఞలు మీరిక ధర్మబద్ధముగా వర్తించు జాతి వాళ్ళే కనిపింపగోరుదురు, నేను తమకు ధర్మయుక్తమైన తీర్పు ఒసగవలనని తమ్ము నన్ను ఆరాధింపగోరుచున్నారని చెప్పుదురు. బాగుంది మాటలు. ప్రతిరోజు నన్ను ఆరాధిస్తారు. మనం చేస్తున్న కార్యక్రమాలు 58వ అధ్యాయము 2వ వచనంలో నా మార్గమును ఎరుగగోరుదురు. వెరీ గుడ్. దేవుని ఆజ్ఞను మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వల్లే కనిపింపగోరుదురు. 3వ వచనం మాట్లాడుతున్నాడు. ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క పొద్దు ఉండనేలా. బాగున్నాయి కదా ప్రశ్నలు? మీరు ఉపవాసం ఉండినప్పుడు మీ లాభమును మీరు కోరుకొనుచున్నారు, మీ పని వారిని పీడించున్నారు. ప్రియమైన దైవప్రజలారా, ఇంత దూరం పరిగెత్తుకు వచ్చారు కదా నాన్న. కాళ్ళకు చెప్పులు లేకుండా, అన్నం తినకుండా, మీ బాధను చూస్తుంటే నాకు బాధ అవుతుంది. నాకేంట్రా, నేను చక్కగా కారులో వచ్చాను, ఇక్కడ దిగాను, కాళ్ళు నడక నేను రాలా. అంటే ఇది మంచి అలవాట్లు, నేను కాదను, మంచి ఆచారాలు కాదను. కానీ దీనికి ప్రతిఫలం ఏమొస్తుంది? ఎలాంటి లాభం కోరుతున్నావు? రక్షణ పొందాలన్న లాభం కోరుకోవాలి.
లక్షణముగా బ్రతకడం నేర్చుకోవాలా. ఈ విధంగా ఎప్పుడైతే మన బ్రతుకులు చాలిస్తామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఫాదర్ జీవన్ బాబు గారు ప్రసంగంలో మోషే గురించి మాట్లాడుతున్నారు కదా నాన్న. తీసుకోండి, నిర్గమ కాండము 33వ అధ్యాయము 5-6 వచనాలు. ఎవరు చదువుతారు? 33వ అధ్యాయం నిర్గమ కాండము 5-6 వచనాలు. ప్రభువు మోషేతో, అమ్మ ఇంత చురుగ్గా ఉంటారో నాకు తెలియదు, ఒక్కరే చదివితే నేను వింటాను, ఎందుకంటే నాకు 2 చెవులు ఉన్నాయి. చదువు. ఆ ప్రభు మోషేతో, నువ్వు తల పైకెత్తు, ముక్కు పైకెత్తు. వెరీ గుడ్, ఇంకా పైకెత్తు, ఎందుకంటే నీకు బిడ్డ రాస్తుంది. పైకెత్తు. నీవు ఇజ్రాయేలులతో ఇట్లా చెప్పుము. అమ్మా నా బిడ్డ అందరు మీరు మంచి వాళ్ళే, కానీ ఇది మనకు కాదులే, ఇజ్రాయేల్ ప్రజలకి. మీకు తల బిరుసు ఎక్కువ. చదవండి. అమ్మా కట్టే కొట్టే తెచ్చే జాగ్రత్త. ఆ తల బిరుసుతనము ఉపవాసం చేసి ఇగో ఇలాంటి తెల్ల దుస్తులు ధరించి కాళ్ళకు చెప్పులు లేకుండా కడుపునంతా మార్చుకొని వచ్చేసి తెల్లవారే 40వ రోజు దాటగానే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? వామ్మో ఈ మొండిదా, వీడు ఇంకా మారలేదు. ప్రసాద్ ఫాదర్ ముందు ఓ వంగి వంగి నడిచాడు, ప్రసాద్ ఫాదర్ కనపడగానే నన్ను వచ్చి వీపంతా పగలు కొడుతున్నాడు. వీడేం మనిషి? ఇలాంటి పద్ధతి క్రైస్తవ లక్షణం కాదు, అసలే కాదు. 33వ అధ్యాయం నిర్గమ కాండం 18వ వచనం చదువునా. మోషే ప్రభువుతో, దయచేసి నీ తేజస్సును చూడని. ఒకసారి బాగా వినండి నాన్న, వెనక ఉన్న వాళ్ళు, ముఖ్యంగా మీకోసం చెప్తున్నా, ముందులో కాదు, ఎందుకంటే ముందు మంచి వాళ్ళే. చదువుతల్లి. మోషే ప్రభువుతో, దయచేసి నీ తేజస్సును చూడనిమ్ము. ప్రభు అతనితో, నా మంచితనమంతయు నీ ఎదుట సాగిపోనిత్తును. యావే నా ఇష్టము వచ్చిన వాణ్ణి, నాకు ప్రీతికరంగా ఉన్నవాణ్ణి, తల బిరుసు లేని వాణ్ణి, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తింపని వాణ్ణి. 33వ కీర్తన తీసుకున్నానా? 33వ కీర్తన 6వ వచనం అనుకుంటా, చదువురా. ప్రభు 33వ కీర్తన 6వ వచనం చదువు. ప్రభు తన వాక్కుతో ఆకాశం సృజించెను, తన పలుకులతో. తర్వాత ఏమైంది? చదువు. సూర్య చంద్రులను సృజించాడు. ఇంత సూర్యుడికి మండు టెండలో ఇక్కడ రావటం, ఆయన సాలూరు వికర్పోరేన్ అని పేరేం పేరు ఉన్నది, బంధనాదం, మనం బంధించేశాడు. ఇక్కడ ఆయనకి ఏంటి, నీడ గోర్చుడు కూర్చేసుకోవాలి. అంటే వ్యవసాయి కనుక, ఎవరు మాట్లాడదు కనుక, వ్యవసాయి కనుక నేర్పకపోతే తీర్పు రాదు. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే, పొట్టును తూర్పారబట్టినప్పుడు అది ఎగిరిపోతుంది, నాణ్యమైన గింజలు క్రింద పడిపోతుంటాయి. తూర్పారబట్టం తెలుసు కదా, ఒడ్లను మనం తూర్పారబట్టినప్పుడు గడ్డి కొట్టుకొని పోతుంది. ఇప్పుడు అంత మిషన్లు వచ్చినాయి, ఆ మిషన్ కూడా అదే పని చేస్తున్నాయి. గడ్డంతా బడి పంపిస్తున్నాయి, గిడ్డలు నింపుకోవడానికి మన ఒరి గింజలు కింద పడిపోతుంది. అలానే మంచి వేలి రకము, ఇవన్నీ క్రియలు చేస్తున్నాం రా. ఉపవాసం ఉంటున్నాము, పుణ్యక్రియలు చేస్తున్నాము, మరియు ప్రార్థన చేస్తున్నాం. ఈ 3 క్రియల్లో ముచ్చటగా అన్ని చేసి అల్లు నోట్లో శనున్నట్లుగా కోపాన్ని పెంచుకున్నాం అనుకోండిరా, అంత వ్యర్థమే. అందుకే ఒక గురువుగా, ఒక కన్యాస్త్రీగా, ఓ గృహస్థ క్రైస్తవుడుగా
మనం చేయవలసిందంటే వీటికి పొంతన కావాలి. ఎప్పుడైతే మీ జీవితానికి మీ ఆచారాలకి పొంతన ఉంటుందో అప్పుడు దేవుడు పవిత్రమైన తన చల్లని కృపని ఈ సమాజంపై కురిపిస్తాడు. దుష్టుడిపై పుణ్యాతుడిపై ఒకే రకంగా వర్షాన్ని కురిపిస్తాడు. కానీ తీర్పు సమయమున తీసుకున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి తీర్పులో మనం ఉంటున్నామా లేమా అన్నది మన ప్రశ్న. నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం. కొండ మీద ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను, కారు మబ్బులు క్రమ్మెను, ఈ కొండ ఏ కొండను సార్ ఫాదర్? ఎలాంటి ప్రేమను? లవ్ కొండ అంట. అబ్బో అని ఇంగ్లీష్లో మాట్లాడుతాను. లవ్ అన్నాడు ఇంగ్లీష్లో, మా కొండ అంటాడు తెలుగులో. పర్లేదు, మీకు ఇంగ్లీష్ సగం వచ్చు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. ప్రేమ కొండ కదనా? ఏం ప్రేమ రా నాన్న? ప్రేమ గురికొండ తల్లి, చాలా మంచిగా చెప్పావు. ఏం ప్రేమరా? ఏం ప్రేమ? ఏ దేవుని ప్రేమ? యేసు దేవుని ప్రేమ. ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ. వెరీ గుడ్ అమ్మా. కాంతి గల ప్రేమ, అనంతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఆగాపే అంటే నాన్న అద్భుతమైన దేవుని ప్రేమ. ఇంకో చెప్తాను, ఇది కరెక్ట్. అన్నిటికంటే ఇవన్నీ ఆ రకంగా మాట్లాడి త్యాగపూరిత ప్రేమ. ఎలాంటి త్యాగం అంటే ఆయన లెక్క చేయాల, నాయన కొట్టరా, నీ ఇష్టం ఉన్నట్లు నన్ను కొట్టి, కానీ నేను మాత్రము చిందించే ప్రతి రక్తపు బొట్టు ప్రేమపూర్వకమైనటువంటి బొట్టు, అది మిమ్మల్ని అందరినీ ప్రేమతో నింపటానికి. కాబట్టి ఇలాంటి ప్రేమ గల యేసయ్య త్యాగపూరితమైనటువంటి జీవితానికి మీరు వస్తున్నారు. కాబట్టి దేవుడు ముందుగానే మోషేకు దర్శనమిచ్చి ఆయన చెప్పిన మాటలు ఒకటే, ఇదిగో తల బిరుసుకున్నటువంటి ఈ ఇజ్రాయెల్ ప్రజలు మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను ఆయన, కనీసం నువ్వన్న కిందికి కొండ దిగిరా, లేకపోతే నన్నన్న వీళ్ళని కొండ తీసుకుని రాని అన్నాడు. అప్పుడు మోషే వెళ్ళి ప్రార్థిస్తుండగా దేవుడు సమావేశమై మబ్బుల్లో ఆ ఉరుముల్లో రాగానే వీరి కళ్ళు మూసుకొని పోయినాయి. మేము దేవుణ్ణి చూడలేము, చూసే అర్హత కూడా మాకు లేదు, నిన్ను చూస్తే దేవుని చూసినట్టే కనుక అయ్యా నీవే దేవునితో మాట్లాడి మాకు రక్షణ తీసుకురా. అలాంటి యొక్క పవిత్రమైన యేసయ్య ఇచ్చిన త్యాగం మన జీవితాలకి ఓ చక్కని మార్గం కావాలి. అందుకే ప్రేమ అనగానే చాలా మంది ఏదో మాట్లాడేస్తారు. ఇవన్నీ పదాలు బాగానే ఉంటాయి, కానీ నిజమని తెలుసుకోవాలా, ఆయన ఎందుకు ఇంత ప్రేమ నా మీద. ఇక్కడ సిలువ చేశారు నాన్న మీరు, చాలా బాగుంది. ఏం కర్ర అది? తాటికర్ర. అయ్యయ్యో, తాడి చెట్టును మనం సిలువ చేశాం, దీనికి విలువ లేదు. విలువ ఎప్పుడు వచ్చింది? యేసు ఆలింగనం చేసుకున్నాం. మనకు విలువ ఎప్పుడు వచ్చింది? క్రీస్తు ప్రభు మనల్ని ఆలింగనం చేసుకున్నాం, మనం ఆహ్వానించినప్పుడు తన ప్రేమతో. కాబట్టి ఈ తేజోవంతమైన కాంతి ఎప్పుడైతే ఆ ఇజ్రాయెల్ ప్రజలకు అగుపడిందో వారు తప్పును తెలుసుకున్నారు. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ సిలువ మొద్దు మీద ఆయన ముద్దు పెట్టాడో అప్పుడే ఆ రక్తపుతో కడగబడిన ఆ సిలువకు విలువ వచ్చింది, మానవాళికి రక్షణ చిహ్నముగా మారింది. అందుకే మనము సిలువ పట్టుకొని నడుస్తూ ఉంటాం. పౌలు గారు చాలా చక్కగా చెప్పారు, ఆ సిలువ పైన యేసు ప్రతిమ కనిపించాలి. ఆ యేసు ప్రభు ప్రతిమ
ఉన్నప్పుడు ఈ విధంగా యేసు ప్రభు ఈ అవమానకరమైనటువంటి శిలువ మీద కొట్టబడ్డాడు కనుక నేను సుఖంగా బ్రతకడం నేర్చుకుంటున్నా. కాబట్టి మన జీవితాలు మెరుగ్గా ఉండాలా. సృష్టి గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. యవ్వన ప్రాయము నుండి మానవుని ఆలోచనలు, అమ్మా ఎందుకు? మనం మంచి వాళ్ళమే కదా, ఇజ్రాయేలు మంచి వాళ్ళేనా? మంచి వాళ్ళే కదా. మరి ఏంటి ఇలాంటి దుష్ట ఆలోచన ఉంటుంది అంటే, నేను చాలాసార్లు గ్రామీయ భాష చెప్తాను, అత్యాశ కొంపకు చేటు. ఆశ ఒకటే, నేను దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. అత్యాశ నేనే దేవుడు కావాలి. ఇంకొక మాట చెప్తారు, ఆశవాడంట గులాబీ చెట్టు మీద ఉన్న లేదా కొమ్మ మీద ఉన్న పువ్వు చూస్తాడంట. అత్యాశవాదంట గులాబీ క్రింద ఉన్న చెట్టు క్రింద ఉన్న ముళ్ళును చూస్తాడు. మన జీవితంలో మంచి చూడడం నేర్చుకోవాలి. అందుకే ఇలాంటి ఒక చెడు దుష్టాలోచన రావడానికి కారణాలు ఇవన్నీ. చక్కని పువ్వు ఉన్నది కదా, ఆ పువ్వును చూడకుండా దాని క్రింద ముళ్ళు, అమ్మో దీన్ని ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్తే నేను శ్రమలు పడాలా, దేని శ్రీమంతం తెలుసుకుంటే నన్ను ఎవరైనా చంపుతారు. ఈ యొక్క త్యాగపూర్తమైనటువంటి జీవనం కలిగిన బిడ్డలు ఈ దుష్ట ఆలోచన చెల్లి దూరం ఉన్న అయినను అతడు నివసించున్న ఈ భూమిని ఇక ముందెప్పుడు అది మనం ఎంత దుడుకువలమైనా, ఎంత దుష్టులమైనా, ఎంత అత్యాసపరులమైనా దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనకు చూపుతున్న మార్గం ఏంటంటే దేవుని తెలుసుకోవాలి. దేవుని సెలవు క్రింద మరియ తల్ల మనం కూడా నిలబడి ఆయన యొక్క శ్రమల్లో భాగస్థులము కావటానికే ఇగో ఈ యొక్క ప్రార్థనలు, ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ తీర్థయాత్రలు, ఈ ప్రేమగిరికి ప్రయాణాలు. కనుక చాలాసార్లు నా ప్రసంగంలో గురువులు చాలాసార్లు విన్నారు, అర్థము లేని ఆచారాలు వ్యర్థం. అర్థవంతంగా చేయాలి. ఇది నేను పని చేస్తున్నాను, ఈరోజు నేను పూజకి వెళ్తున్నానంటే ఆ పూజలో సాక్షాత్తు భగవద్ దర్శనం నాకు కలుగుతుందని నమ్ముకుతూ వెళ్ళాలి. ఆ భగవద్ దర్శనం నాకు ఎలా కలుగుతుందంటే ఆయన వాక్కు రూపేణ రొట్టె రసాల్లో చేరి నాకు దివ్య భోజనముగా ఆయన తయారవుతున్న నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. నా ప్రేమ ప్రీతలారా, లూకా శుభవార్త 22వ అధ్యాయం 66వ వచనం. న్యాయపీఠం ఎదుట యేసుప్రభు నిలబెడతారు. లూకా శుభవార్త 22వ పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, నా ప్రధాన అర్చకులు ఓ కూట వేసుకున్నారు, తయారైపోయారు. చదువునా, వారు ఆయనను న్యాయ సభలను తీసుకుని వచ్చి, నీవు క్రీస్తు అయినచో ఏమయ్యా ప్రసాదు, ఈ కొండలకు వచ్చి చేస్తున్నావు, నీకు అధికారం ఎవడిచ్చాడు? మాతో చెప్పుకో, నువ్వు అసలు ఏంటి, నీ పద్ధతి ఏంటి? ఆ తర్వాత ఏమన్నారా? మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు. చదువు, నేను మిమ్మలను ప్రశ్నించినను చెప్పరు, కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును. చూడనానా, ఈ కూటమి ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు, నాయకులు, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కూర్చున్నారు. ఏమయ్యా నువ్వు ఏసివన్నా చెప్పా, నీకు చెప్పితే ఉపయోగం ఏంటి? నా తండ్రిని ఎరిగి నా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా నా తనువును ప్రాణాన్ని చాలించడానికి నువ్వు వచ్చాను. నువ్వు నమ్ముతావదే? నువ్వు నమ్మవు. అయినప్పటికీ నువ్వు నన్ను శిక్షిస్తావన్న విషయం నాకు తెలుసు. ఆ శిక్షకు నేను సిద్ధపడ్డాను. మనం సిద్ధపడతామా? కష్టం. ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు అవే.
కానీ నిలబడాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, జననానికి మరణానికి ఉన్న ఆ కొద్ది సమయంలో జీవించడం నేర్చుకోవాలి, బ్రతకటం కాదు. జీవించడం ఎలా జీవించాలంటే, ఈ జీవితానికి అర్థం పరమార్థం నా దేవులో నాకు ఉంది కనుక నాకు తప్పనిసరిగా రక్షణ కలుగుతుంది కనుక ఆ రక్షకునికి నేను సిద్ధపడి ఉన్నాను. యేసయ్య అన్నారు, మీకు చెప్పినా మీరు నమ్మరు, కానీ నేను దేవుని కుమారుడిని. 23వ అధ్యాయం లూకా శుభవార్త 26వ వచనం. వారు యేసును తీసుకొని పోతున్నప్పుడు మార్గ మధ్యమున కథ ముగటానికి వచ్చిందనైనా ఇక ఆయన తీసుకెళ్తున్నారు. విండ్ల ధర్మశాస్త్ర బోధకులు ఏకమయ్యారు, కూటమి అయిపోయింది. అక్కడ ఎంత ఈర్ష, ద్వేషం, కోపం, పగ, కార్పణ్యం ఉందో మనకు అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత ఆయన తీసుకెళ్తున్నారు సిలువకిచ్చి. వెళుతున్నప్పుడు నేను చెప్పాను, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసము, ప్రార్థన, పుణ్యక్రియల్లో ఏం జరిగిందో చెప్పు. అక్కడ చదువు 26వ వచనం. కురేనియా సీమోనుని చూసిరి. ఆయన బాబు రా, మీ దేవుడు కింద పడిపోతున్నాడు, స్లీవెత్తుకో. యేసు మన ప్రసాద్ తన స్వామి గారు ఏం చేశారు, శిలువలు పడుకొని రమ్మన్నారు. ఎందుకు ఆ శిలువ? ఇంత అవమానకరమైన శిలువలో నాకు రక్షణ దొరికింది కనుక ఇదే నా ఆయువు పట్టు, నా ఆధారవు, నా ఆదరణ అని భావించి వచ్చినప్పుడు ఆయన శిలువను ఎత్తుకునే శక్తి మనకు లేకపోయినా కనీసం కొద్దిగానైనా నీ శిలువకు దగ్గరగా జీవించే ఆ జీవితాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తాను. ఇలా జీవితాన్ని మనం మార్చుకుంటూ పరీక్షించుకుంటూ పరిశీలిస్తూ ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు నువ్వు మరణించినను జీవిస్తావు. అది ఫైనల్ జడ్జిమెంట్. మనం మరణించినా జీవిస్తాం. ఎందుకు జీవిస్తాం అంటే ఆయన చెప్పాడు, ఈ యొక్క శరీరము శిథిలమైపోవాలి, ఈ మర్త్య శరీరాలు నాశనం కావాలి, కానీ దేవుడిచ్చినటువంటి ఆ దివ్యమైన స్థితి రూపం నాకు కలగాలని ప్రార్థించాను. దివ్యమైన రూపం స్థితి నాకు కలగాలని ప్రార్థించాను. ఆ కలగటానికి కోసమే యాత్రలు, ఈ గురువు నేర్పుతున్నటువంటి ఆచారం. కాబట్టి వీటిని సక్రమణ పద్ధతిలో మనం అర్థం చేసుకుంటూ జీవితాన్ని సాధించవలసిందని కోరుకుంటున్నాను, దీవిస్తున్నాను. ఆమె చేతులు జోడించి తళ్ళు వంచి నా కొరకు, మన మేత్రాసనం కొరకు, రానున్నటువంటి మన ఆర్చ్ బిషప్ కొరకు, యువతి యువకుల కొరకు, చిన్నపిల్లల కొరకు ప్రార్థించండి. అర్పణ పాట పడుతుంది.